ప్రతిరోజు స్నాక్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి పిల్లలకి. పిల్లలు తినడానికి హెల్తీగా అండ్ మదర్స్ చేయడానికి ఈజీగా ఉండేలాగా హెల్తీ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకునే స్నాక్స్ రెసిపీస్ని అయితే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ మమ్. ఇప్పుడైతే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ 1 కప్ బాదం పప్పును తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం లైట్గా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. బాదం పప్పు ప్లేస్లో మీరు పలుకుల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత 2 కప్స్ అయితే జొన్న పిండిని వేసుకోవాలి. జొన్న పిండిని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పును కూడా ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో కొబ్బరి తురుము వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొబ్బరి తురుము అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. కొబ్బరి తురుము వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్వీట్నర్ కోసం అయితే బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ బెల్లం పౌడర్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ జొన్న పిండిని తీసుకున్నాను కదా, 2 కప్స్కి 1.5 కప్పు బెల్లం తురుమును అయితే వేసుకున్నాను. బెల్లం తురుము వేసుకొని ఒక్కసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొడిలాగా అయిపోతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్లో పొడి అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మనకి కొంచెం లడ్డు అవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక్కడ పొడిగా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బెల్లంని మరగబెట్టుకొని సిరప్ లాగా రెడీ చేసుకున్న సిరప్ను అయితే మనం ఇక్కడ వేసుకుందాము. మీరు ఇలాగే చేసేసుకోవాలి అనుకుంటే నెయ్యిని యూస్ చేయండి. నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని లడ్డూలు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. లేదు నెయ్యి వేయట్లేదు అనుకుంటే ఇలా బెల్లం సిరప్ని అయితే కొంచెం బెల్లంని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరగబెట్టుకొని తీసి వేసుకోవడమే. ఏమీ పాకం పట్టాల్సిన అవసరం లేదండి దీనికి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈజీగా లడ్డూలు అయిపోతాయి. మనకి జొన్న పిండిలో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. షుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. మనకి మంచి ప్రోటీన్, ఫైబర్ లాంటివి కూడా అందుతాయి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఈ లడ్డూల్ని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఏం భయపడిన అవసరం లేదు. పిల్లలు తింటారా అని ఒక్కసారి చేసి పెట్టండి ఒకవేళ ట్రై చేయకపోతే. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కూడా లడ్డూనే అండి. కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. రాగి పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను. దీనికోసం అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో పల్లీలు వేసుకుంటున్నాను. 1 కప్పు ఫుల్గా పల్లీలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. పల్లీల్లో కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. మీరు పల్లీల ప్లేస్లో నట్స్ తీసుకుంటానన్నా పర్వాలేదు, నట్స్ని తీసుకోవచ్చు. బాదం వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా అయితే చూపిస్తున్నాను. రెసిపీస్ అన్నీ బడ్జెట్లోనే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పలుకులు ఫ్రై చేసుకున్న తర్వాత కంప్లీట్గా పక్కకు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో నేను కొంచెం 1/2 కప్ నువ్వులను అయితే వేసుకుంటున్నాను. నువ్వుల్లో మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి చాలా మంచిదండి. నువ్వుల లడ్డూలు కానీ నువ్వుల చిక్కీలు కానీ మనం ఇంట్లోనే ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకి చాలా మంచిది. నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో
నెయ్యిని వేసుకొని ఒక కప్పు ఫుల్గా రాగి పిండిని తీసుకొని వేసుకోవాలి. రాగి పిండిని వేసుకొని రాగి పిండిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. రాగి లడ్డు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించిన లడ్డు అసలు రాగి ఫ్లేవర్ అనేదే మీకు తెలియదు, అంత టేస్టీగా బాగుంటుంది. ఇది రాగి లడ్డు అని ఇచ్చిన ఎవరు నమ్మరు, అంత బాగుంటుంది. నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు లాగే ఉంటుంది. రాగి పిండిని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లో బెల్లం వేసుకోవాలి. నేను ఇక్కడ మూడింటికి కలిపి బెల్లం మన స్వీట్నర్ని బట్టి అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం తురుముని వేసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం స్వీట్నర్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగి మనకి మెల్ట్ అయిపోయి సిరప్ లాగా రెడీ అవ్వాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత పట్టుకుంటే చిన్నగా అంటుకోవాలి అంతే. పాకం ఏమీ రావసరం లేదు. పాకం ఏమి పట్టుకున్నా అలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. కంప్లీట్గా చల్లారాలి. ఈలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేను మరీ ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేయలేదు, పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం సిరప్ని అయితే మరగబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో రాగి పిండిని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. బాగా మొత్తం రాగి పిండి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్న పలుకుల్ని, నువ్వుల్ని ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు వేసుకోము అన్నా స్కిప్ చేసేసినా పర్వాలేదు. కానీ లడ్డూలకి నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది లడ్డు టేస్ట్ అనేది. మీరు కావాలంటే ఇలా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టేసుకోవచ్చు వేడిగా ఉండేటప్పుడే. లేదు అనుకుంటే నేనేమనుకున్నానంటే కొంచెం మెత్తగా సున్నుండల్లాగా చేద్దామని చెప్పి దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసేసుకున్నాను. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా చుట్టేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసుకొని కూడా చుట్టుకోవచ్చు. ఈ లడ్డూల్ని నెయ్యి వేసుకొని చేసుకుంటే వెన్నలాగా అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా లడ్డూలన్నీ చుట్టేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఈజీగా స్నాక్ రెడీ అయిపోతుంది. అన్నీ స్వీట్సే కాదు కదా, స్పైసీ తిన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. స్పైసీ అనగానే ఆయిల్లో ఫ్రై చేసినవే కాకుండా ఇలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఒక స్నాక్ రెసిపీని అయితే చూసేయండి. ఇది కూడా పల్లీలతో చేస్తున్నాను. పల్లీలు ఏంటంటే అందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే అన్నీ కొంచెం పల్లీలు వేసి చేసి చూపిస్తున్నాను. ఇవేంటి అందరికీ అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా చేసుకోగలుగుతారు. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 కప్పు పలుకులను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ లేదా టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో అటుకులను వేసుకోవాలి. 1.5 కప్పు అటుకులను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అడుగు పట్టుకున్న దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనము, లేదంటే ఈజీగా అడుగు పట్టేస్తూ ఉంటాయి. అటుకులు క్రిస్పీగా పట్టుకుంటే చిదిగిపోయేలాగా ఫ్రై చేసుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటాయి అటుకులు అనేవి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనం చాట్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి, మురుకులు అంటారు కొంతమంది, అలా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి దీనికి. నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు. వీటిని కూడా ఫ్రై చేసుకొని సేమ్ అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 to 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టుకుందాం. కరివేపాకు, వెల్లుల్లిపాయలు కావాలంటే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు అయితే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు, కారం మీ స్పైసీని బట్టి కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అయితే ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా
ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే బౌల్ మళ్ళీ మార్చాను, ప్లేట్లో నుంచి బౌల్లో వేసాను మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందని. కానీ బాగా మిక్స్ అయ్యేలాగా అయితే అనిపించలేదు నాకు. అందుకే ఇందులో ఆయిల్ అది ఉండిపోయింది కదా, సేమ్ పోపు పెట్టుకున్న ప్యాన్లోనే వేసేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మనం వేసిన కారం, సాల్ట్ వీటికి పట్టే విధంగా హ్యాండ్ పట్టుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మొత్తం మనం వేసిన కారం, సాల్ట్ వీటికి బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది తినటానికి. ఆయిల్ ఫుడ్ ఇష్టపడలేని వాళ్ళు, హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కిడ్స్కి కూడా నచ్చుతుంది. వేసుకొని ఈ విధంగా ఎయిర్టైట్ బాక్స్లో వేసుకొని మనం పెట్టుకున్నామంటే ఈజీగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని చెప్పాలంటే 1 మంత్ వరకు ఉండవు, 1 వీక్లోనే అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. ఈజీగా మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్